ఇప్పుడు మా ఇస్మార్ట్ జోడి కప్పుని చూపిస్తాము. ఆ కప్పుని చూసి షేక్ అయిపోవాలా. విన్నర్స్కి 15 లక్షలు ఇచ్చారు, రన్నర్కి ఎన్ని లక్షలు ఇచ్చారు అనేది ఈ వీడియోలో చెప్తా. ఏంది కొత్త పెట్టు. ఎందుకు కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నావు? ఏడుకొచ్చా బాత్రూంలోకి రాకూడదు నేను, నువ్వు ఉన్నప్పుడు. నేను రాకూడదా? అది కింద పెట్టమ్మా, కింద పెట్టు. మా అద్దిత స్కూల్కి వెళ్తుంది. పిల్లకలు బలి ఉన్నాయి నాన్న, చూపించు. ఒకరు పిల్లకలు, నీ పిల్లకలు. ఏమ్మా జుట్టు వచ్చిందా? చూపి దగ్గర. వావ్, జుట్టు పీక్కో బాగా నాయన. మా అమ్మ నన్ను తిరద్దే. బాగున్నావు నాన్న, ఇటు. వావ్, అదే అందంగా ఉన్నావు నాన్న. ఎవరు అందం వచ్చింది నాన్న నీకు? అన్నిట్లో మమ్మీ డాడీ ఈ మధ్య. ఇంకా మీరు తాత అందం వచ్చింది అలా. తాత అందం రాలేదా? అత్త అందం కూడా వచ్చిందా? చూడు ఎక్సర్సైజ్. చూడు కదా వీడియో స్టార్ట్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తా. చేయమ్మా, బాగా చెయ్యి. ఇంకా బాగా చేయనా? ఈ కాళ్ళు చాపి చూపిస్తూ ఉంటుంది బిల్డప్. ఎక్సర్సైజా? ఒక్క స్టెప్ అయినా డాన్స్. అమ్మెక్కుతూ పాతం ఆ పాటకి. మీ అమ్మకాన్ని చూపించు, అందరు చూస్తారు. వెజ్ టేబుల్స్. కామెంట్ వచ్చింది, ఏం కామెంట్? ఇల్లు మాత్రం ప్లేట్లు మారలేదు అని. అవును, ప్లేట్లు ఎట్లాంటి కొనాలి వాళ్ళ చెప్పమనాల్సింది కామెంట్ పెట్టిన వాళ్ళ కాదు. అంటే ఆడ ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసిన వరకు అక్కడ కడుక్కొని వేసుకుంటాం మేము, ఎందుకంటే గంటలు తక్కువ అవుతాయి అని. అది ఇప్పుడు నేను వెజిటేబుల్ దాంట్లో వేసుకున్నా, కవిత దానిమ్మ గింజలు వలసిన దాంట్లో వేసుకుంది. అదే సంగతి. ఎందుకన్నా నా పప్పు పొంగలే తీస్తున్నా? నేను అసలు నీ పప్పు పొంగలే తీయలేదమ్మా. కడుపులో తిప్పుతా ఉందయ్యా. ఈ కొత్త క్యారెక్టర్ ఏందని అడుగుతున్నా కదా అందరూ. అవునే చూసిందే ఇప్పుడు ఎట్లా అడుగుతుంది. కాదన్నా, మన సీరియల్లోకి కొత్తగా వచ్చిందనమాట అమ్మాయి. మా రెండో అక్క కూతురు మా ఇంట్లో ఫస్ట్ అమ్మాయి. అంటే మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ మనవరాలు, అదితో సెకండ్ మనవరాలు. మిగతా వాళ్ళందరూ మనవాళ్ళే. మామూలుగా మేము 4 అమ్మాయిలవి, ఒక్క అబ్బాయి. అందరు అమ్మాయిలే అనుకుంటుంటే మా అక్కలకు అందరికి అబ్బాయిలే పుట్టిండ్రు. అదృష్టం నాకు అమ్మాయి పుట్టింది. ఎలా అమ్మకు అదృష్టం? అవును, గావే అవును. చూడు కడుపు నుంచి పెట్టేది చదువుతుందా. ఫస్ట్లో అంతా బాబు బాబు అని నేర్పించిండ్రు. వీళ్ళు బాబు పుట్టకపోతే ఎట్లా అని చెప్పి మళ్ళీ పాప నేర్పించారు. ఈ మధ్య బాబు వద్దు, పాపే కావాలంటుంది. ఎవరు పుడతారు నాన్న? చెల్లి ఇష్టమా తమ్ముడు ఇష్టమా? ఏదన్నా క్లిప్ పెట్టబోయినా ఇది అమ్మ, ఇది పింక్ నాకు, బ్లూ పాపకి. బాబుకి అనేది ఇప్పుడు పాపకి అంటుంది. స్కూల్ టైం అయింది, గో. చలో బాయ్. మా ఇంట్లో ఇదంతా కామన్ అండి. మా ఇంట్లో ఏదైనా చేశారు అంటే దాంట్లోకి ఏం చేయరు, ఇంకా ఒట్టి తినడమే. ఇంకా
అది ఏందో నాకు అర్థం కాదు. మా చెల్లెలి పెత్తనంలో అలా జరుగుతుంది. హలో మిస్టర్, చేసిన రోజేమో అసలు నీకు ఇంట్లో ఉండే పూరి నచ్చదు కానీ బయట చపాతీ కావాలి, ఇంట్లో టిఫిన్ నచ్చదు నీకు. వెజిటేబుల్స్ మంచి తీసుకోరా ఏర్కొని. సో ఇప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ ఇంట్లోకి అవసరమైనవి తీసుకురావాలి. ఈరోజు నుంచి నేను డైలీ చికెన్ తిందామని ఫిక్స్ అయ్యాను. నీ బ్యాగ్ ఎక్కడ చూపిస్తా. ఇదిగో బ్యాగ్ అంట, అదిదా బ్యాగు, స్కూల్లో వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లు. అది పట్టుకో. ఏమేమి వేసిండ్రు స్కూల్ బ్యాగ్ ఈరోజు తిన్నాడు పాపకి? రాజావా, దానిమ్మ, ఆమ్లెట్. ఆమ్లెట్ రే ఈరోజు రాగిజావ తాకపోతే చెప్తా. నేను ఎందుకు తాగలేదు రాగిజావా? ఎవరు ఉప్పు వేసింటో తాగేదానివా? ఈరోజు వేసారుగా తాతవా? ఓకే కమ్. అద్భుత అవన్నీ చేయకూడదు నాన్న, వదిలి. స్కూల్కి వెళ్ళేటప్పుడైనా కామ్గా ఉంటారా ఖాళీగా? కమ్ ఏడియట్ దొంగ కొడక. చెప్పులు వేసుకో. ఎక్కడున్నాయి చెప్పు. ఓకే టాయ్ చూపించా టాయ్. చెప్పులు వేసుకో. ఇవే వేసుకుంటుంది. ఒకరోజు నేను స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు అది ఆ చెప్పులు ఒక జత 50 రూపాయలు 60 రూపాయలు సంథింగ్, 100 రూపాయలు లోపలే ఉంటాయి. ఒక షాప్లోకి తీసుకెళ్ళి ఒక 4-5 చూపించా, ఒక 4-5 తీయించా. సేమ్ అలాంటివే, సేమ్ డిఫరెంట్ కలర్స్. ఎప్పుడు చూసినా అవే వేసుకుంటుంది. అవి చూపించానన్న. రే ఇంక చాలు, ఎక్కడికి వచ్చిన ప్రతిసారి నీ చూపించడానికి బిల్డప్ ఇస్తావు. బాగున్నాయి నీ చెప్పులు. ఇంకా కమ్ లెట్స్ గో. బ్యాగ్ తీసేసి పాపని స్కూల్లో వదిలిపెట్టి వెజిటేబుల్స్ అవి తీసుకురావడానికి వెళ్తాను. వెళ్ళే ముందు పాప రూమ్ సైడ్ ఒకసారి చూపిస్తుండే. నా సెలెక్షన్ ఒకప్పుడు అసలు బోగన్ విల్లేది ఎవరికి నచ్చలేదు. దాంతోపాటుగా పాప రూమ్ దగ్గర 2 పెడతానంటే అసలు నచ్చలేదు ఎవరికి. ఈరోజు కవితతో సహా అందరూ పాప రూమ్ ముందు పెట్టడం వల్ల భలే కలర్ వచ్చిందని. ఎలా ఉందో చూడు ఆ రూమ్కి, ఎంత కలర్ వచ్చింది ఆ ఫ్లవర్స్ వల్ల, బోగన్ విల్లి వల్ల. మీరే కామెంట్ చేయండి, మంచి సెలక్షన్ కాదు. కవిత వచ్చి వస్తుంది చూడు, ఏదో పని చేయడానికి. నీ బూజు గొలపో 24 గంటల బూజు అంటే బూజు రాకుండా ఏడొస్తుందని. నేను మళ్ళీ సాయంత్రం చూపిస్తాను నీట్గా పైకి వెళ్ళి. మ్యాంగో కావాలరా వద్దా? ఇదిగోండి, అందరూ స్వీట్ పొటాటో కాదన్నారు, మన ఇంట్లో ఉండింది. ఇదిగో స్వీట్ పొటాటో సేమ్. సరే చాలు. నాగలక్ష్మి వంటకు రెడీ చేస్తుంది. చూడండి ఎట్ట చూడకుండా కోసిపారేస్తుంది జమ్మున. ఆ పాత కత్తిపేట, ఏదో పురాతన కాలం కత్తిపేట మంచిది తీసుకోకూడదు 4 చోట. షార్ప్ కాదు, పాత అయిపోయింది అంత చెక్క పాత అయిపోయింది. ఇంకొక చెక్క వేసి బెగ్గొట్టిస్తే సరిపోయా. ఏం కూర చేస్తాం మీరు? బీట్రూట్. వాటిలో ఏ కూరగాయలు ఈజీ అనిపిస్తే తొందరగా ఏదైతే ఆ కూర. గుడ్లు కూడా చేయి. చికెన్ ఒకటి చేస్తాను నాకు. ఇంకేమైతే చికెన్ నీకు చేస్తాడు, నన్ను మిగిలిన కూర నేను చేస్తా. కరేపాకు దేని కింద తెచ్చారు? కారానికా? చెప్పారండి కదా ఎక్కువ తెమ్మని. ఎక్కువ తెమ్మంటే కరేపాకు తెమ్మని మాత్రమే చెప్పిన. వాడు ఎక్కువ తెమ్మని తెచ్చినా అన్నారండి, ఒక చెట్టు కొట్టుకొని వచ్చిండు. అసలు ఈ బ్రెడ్ ఇవన్నీ నేను తింటావా? బ్రెడ్ నీ బ్రెడ్ ఎప్పుడు కంప్లీట్గా తిన్నావా? అది ఈరోజు నుంచి చూడుకోవచ్చా? అందుకే చిన్న ప్యాకెట్లు ఉంటాయి నాన్న, 5 తెస్తే సరిపోద్ది. అంతే, ప్రతిసారి పడేయాల్సి వస్తుంది. ఓట్స్ ఏంది ఆఫర్ ఇచ్చాడా? ఇంకా మిగతా తేలేదైతే మిగతాయి సరే. ఇదే నాకు బాగా వాడవు. నేను ఇంతవరకు తినలేదనే చోట్ల నువ్వు
అది అయింది ఇంతవరకు బిడ్డ తినలేదే అని. నా జీడిపప్పులు ఇది తిన్నా ఒకసారి లేపు ఇదే కడిగేసి ఆరబెట్టి పొడకూడదు. సరే నాకు ఏదైనా పెట్టండి కదా. పెడతారా? కుండ తెచ్చాము, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకూడదు అని చెప్పేసి. కుండ 5 లీటర్స్. పెద్దదైతే దాంట్లో పట్టి పోయాలంటే పెద్ద కష్టం అవుతుంది. ఇదైతే కొంచెం కొంచెం పోసుకోవచ్చు అని. చల్లగా బాగుంటుందా వాటర్, ప్రశాంతంగా ఉంటుంది ఇది తాగుతుంటే. నీళ్ళు దీంట్లోనే ఉన్నాయి. ఓహో ఇసుకేయలేదా? నేనేది ఇసుకేసి పాతకాలంలో పెట్టినాను. వాటర్ కింద పోసి ఇటు పెట్టారు. ఇదేంది కదా, ఇది ఆన్లైన్లో పెట్టాను. దీనికి ఆన్లైన్లో కాదు, ఏడే ఆన్లైన్లో బొక్కబడింది ఏదన్నా కాదు, ఆన్లైన్లో ఉడికింది. కిందది వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకునేది. అయితే ఇంకా అసలు యూస్ చేయట్లా, అందుకని ఇది పెడుతున్నాం. సెట్ అయిపోయింది. 5 లీటర్స్. ఏది ఇదా? టిష్యూ హోల్డర్, టిష్యూది ఆయిల్. మీరు కూడా చూసే వాళ్ళు కూడా కుండలు తెచ్చుకోండి. ఎంత మనశాంతిగా ఉంటుందంటే కుండలో వాటర్ తాగుతుంటే. అబ్బా యాక్చువల్గా పెద్దది తేవచ్చు, కింద పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఊరికి పొద్దులొస్తే వంగలేను కదా అని చెప్పి ఇంత చిన్నది తెచ్చుకున్నాను. నెక్స్ట్ పెద్దది తెచ్చుకుంటాం, సరిపోతుంది. ఇది మనిషి కూడా పెరుగుతారు కాబట్టి మనిషి వాటర్ తాగుతారా ఆ మనిషి? ఉసిరికాయ అయితే తింటా. ఈ మధ్య అయితే తింటావు. అది పికిల్స్ అంటే ఇద్దరు రండి. ఉసిరికాయ పికిల్ వాళ్ళ అక్క పెట్టించింది ఏదో కొంచెం ఇక్కడే. అది ఇంకా 2 రోజులు, 1 రోజు 1.5 రోజు అయింది. పెట్టింది 14 కాయలు అయితే 14 కాయలు నువ్వే తినట్టు. నేను ఇప్పుడు 4 తిన్నా కదా, ఇప్పటికే 14 కాయలేనా కదా. బాగా చాలా ఫ్రెష్గా ఉన్నాయని తినడానికి అందిస్తే ఎలా తినాలంటే పప్పు పొంగలి ఇప్పుడు తిని చూసారు స్పూను. నేను నేర్పిస్తాను చూడండి ఎవరికైనా. నిజంగా కదా, చట్నీతో పచ్చడి అద్దుకొని తినాలంటే ఇది ఉంది చూసారు స్పూను. స్పూన్తో ఫస్ట్ పచ్చడి మీద వెనక తట్టుకోవాలి. ఇట్లా తట్టుకున్న తర్వాత స్పూన్ ఇటు తీసుకోవాలి. అది పత్తే అట్టే కదా తిరిగింది. నేను వెనక తట్టుకొని ఇట్లా చూసుకొని చెప్తాను కదా. చూడండి స్పూన్ ఉందా, స్పూన్ని పచ్చడితో ఇట్లా తట్టాల. తట్టిన తర్వాత పచ్చడి ఇక్కడ అందుద్దా, దాన్ని ఇక్కడ పూసుకుంటా. ఇలా తీసుకుంటా నేను ఇట్లా. నిజంగానే వెరైటీగా తింటాడు. వాటర్ పోసుకొని ఊరగా వేసుకొని ఉప్పు వేసుకొని తింటాడు కదా, దాన్ని కూడా అలా చచ్చిపోతాం. అవతల ఊరిపోద్ది అనమాట నోరు. ఆ పిక్కిల్ పెడతా కదా నీకు అప్పుడప్పుడు. పెడతావులే, ఈ మధ్య తినట్లేదు కదా జిమ్ వల్ల. మామిడికి ఎవరికే లేదు, అందువల్ల తినాలా. ఇలా ఎగ్జామ్స్ వల్ల జిమ్ లేదు, సన్నగా అయిపోయినా 3 కేజీలు తగ్గిపోయినాయి కదా. తగ్గిపోయింది ఒకటి. ఫుడ్ కూడా డైట్ అసలు ఫాలో అవ్వట్లా. అసలు తింటున్నాను ఉదయం పూట. సరే తీబాకరా, దిష్టి తగులుద్దా, ఎక్కువ వేసుకున్నారు. అందుకని ఇంకొంచెం ఎక్కువ. పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు మెల్ల దారం తీసి ఏమన్నా నచ్చదంటే, డాడీ దిష్టి తగులుద్ది డాడీ. ఏంది డాడీ నువ్వు దిష్టి తగులుద్ది డాడీ, మళ్ళా బాగుండదు డాడీ, జలుబు చేస్తుంది అంటుంది. అది అసలు దారాలు కాలికి అట్లా చిన్నపిల్లలకి కడతాం కదా, అవి అసలు కట్నీడు. వీళ్ళేమో అందరు నన్ను తిడతారు, నువ్వు కదా చూసుకోవాలి అని. నేనేం చేశాను, అది కట్ చేయకపోతే నేను తాకను అంటాడు. ఈ మధ్య ఒప్పుకున్నానులే, సైలెంట్ కొన్నా. అది రోజు గుర్తొస్తుంది, అది ఏంది ఇంకా అనలేదా అని. మంచోని కదా అంతే. నేను 1-2 సార్లు చెప్తాను. కొంచెంసేపు నేను అంటా కానీ తర్వాత ఇంకెందుకు ఈ సైకోలు సాడిస్టులు ముందు ఆ మాట నేను ఎంత మంచి చెప్పిన వినరని నేను వదిలేస్తా లేడీస్ విషయంలో. ఇంకెందుకు డ్రాగ్ చేయడం. ఇప్పుడు దాకా ఒప్పుకోలేదు కదా. దారాలు కడితే తగ్గిపోతాయి అన్నీ. ఏ నొక్కంలో ఉన్నారా నాయనలారా, మారనరా. దారాలకి గిరాలకి తగ్గిపోదు. హాస్పిటల్లో పోయి ముడ్డు మీద పొడిపించుకుంటే తగ్గుతాయి. ఏనా దారాలు ఎయిడ్స్ వచ్చినట్టు పోయి కట్టండి 100 దారాలు. క్యాన్సర్ వచ్చినట్టు పోయి 100 దారాలు కట్టండి, ముడ్డంతా తగ్గుతాయి. కట్టుకుంటే రావు. రేపు చచ్చిపోయేవాడికి పోయి గుండి చుట్టూ కట్టండి దారాలు, తగ్గుతాయి. ఏమర్రా మీరా పోండ్రా రై. హెచ్పీకి వచ్చాం, హాస్పిటల్కి వచ్చాం. అంతే క్యాంపస్ హాయ్ హాయ్
చెప్పరా ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం 5 అయింది, వర్షం పడేలాగా ఉంది. మా నాన్న మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో బయట మీటింగ్ పెట్టుంటే పిలిచిన 10 నిమిషాల ముందు ఉంటే సరదాగా ఉంటుందని. కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేయగానే ఆడుకుంటుంది, వీడియో చేయనీయకుండా. అది ప్రాబ్లం అయిపోయింది. అది నువ్వు పడుకోకుండా నిద్ర లేక నువ్వు మేల్కొని ఉన్నప్పుడు వీడియో చేయలేకపోతున్నావు. అది జగ్గు పెద్ద జగ్గు చూపిస్తా ఉండు. జగ్ అంటే ఏందనుకుంటున్నారు కదా మీరు? ఆ జగ్ అంటే ఏందో చూపిస్తుంది. నాలుగు తీసుకురాప. జగ్గు అవిలా మొయ్యలేదు పో. జగ్గు చూపించేదానికంటే ముందు ఇప్పుడు ఈ మొగ్గులు ఉన్నాయి కదా, రేపు ఉదయానికి ఇచ్చింది. ఇవన్నీ తెల్లగా ఉంటాయి, ఆల్రెడీ నిన్నటి ఉన్నాయి కదా రెడ్గా ఉంటాయి. వైట్ ఇచ్చుకొని రెడ్ భలే ఉంటుంది. ఉదయాన్ని అయితే సూపర్ ఉంటది. ఈ వైట్ రెడ్ అవుతాయా? ఇవి ఇచ్చుకుంటాయి రేపు ఉదయానికి, ఇచ్చుకొని రెడ్ అవుతాయా? సాయంత్రానికి రెడ్ అవుతాయి. ఇవన్నీ రెడ్ ఇలా ఏంది వైట్ కి రెడ్ రెండు సపరేట్ రావా? ఒకటే రెండు అవుతాయా? ఫస్ట్ వైట్ అవుతుంది, వైట్ తర్వాత రెడ్. అవునా? పత్తిపూ టైప్ అన్నా? సేమ్ అలా పత్తిపూ టైప్ అయినా? నాకు తెలియదు. ఇది నేను రెండు మిక్స్ అయ్యి వస్తాయి అనుకుంటున్నా రావడమే. లేకపోతే వైట్ ఒక్కటి చూపి, వైట్ ఇచ్చుకున్నది ఇచ్చుకున్నాయి చూపి. కరెక్ట్ ఇచ్చుకున్న తర్వాత రెడ్ అవుతాయా? అందరికి తెలియదు అనుకుంటది, నాకే తెలీదు. అందరికి తెలుసు, నీకు నాకు తెలియదు. ఏంది? అవును, రాధా మనోహరానికి పేరుకి సంబంధం ఏంది? రాధా అంటే వైట్ ఏమో. సరే ఇది చూడండి, దూరం నుంచి చూపించారా? మొన్నటికి ఈ రోడ్డుకి ఇక్కడ చూడు ఎట్లా వస్తున్నాయో. ఇక రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతున్నట్టు దీన్ని చూసుకొని ఆనందపడుతున్నాం, మురిసిపోవడమే. స్వీట్ పొటాటోనా? మురిసిపోవడమే. అది వేర్లే నాన్న, ఇది ఇంకా ఇబ్బంది లేదు కదా. ఇది వెనకాడు ఏబులే బ్రహ్మాండంగా ఇది ఎడదా పోయింది. సన్నాలు చెట్టు వేసాను దీనికి అల్లియడం కోసం. చాలా రోజుల క్రితం వేయాల్సింది కానీ అది పోస్ట్ పోన్ కాదు కవుతా. ఎందుకు ఇది 7 నుండి ఇది 7 వేస్తే ఏమనుకుంటుంది? దారం కట్టి ఇంత దూరం ఇది ఇక్కడ పెట్టమంటే నాకు చెప్పకుండా ఆల్రెడీ పెట్టేసినారు వాళ్ళు. పెట్టారులే దాన్నే కొంచెం. నేను ఇక్కడ పెట్టమన్నా చెప్పిపోతే చెప్పిందే ఓనర్ కి. వాళ్ళు ఫ్లవర్స్ వచ్చేది కదా, ఫ్లవర్స్ వస్తుంది మల్లెపూలాగా ఉంటాయి. ఇక్కడ ఇది నచ్చింది నాకు. ఎది చూపుతున్నారా? ఇది అల్లుకునేది. ఇదైతే గులాబీ రోజే మర్చిపోయినా. రోజేనా? ఇది కన్ఫ్యూజన్ నాకు. గులాబీ అంటే గులాబీ కదా? ఏమో గులాబీ రోజు. గులాబీ రోజు ఒకటి కాదురా నాయన. గులాబీ రోజు ఒకటైతే ఒకటే పేరు పెడతారు కదా, అన్ని పేరు. గులాబీ అంటే రోజ్ పెటల్స్. గులాబీ ఇంగ్లీష్ కూడా రా. ఏంటో నాయన ఇప్పుడు అందరు కామెంట్లు కుమ్ముతారు, ఏరా రోజుకి గులాబీకి తేడా లేదు. నాకు రోజు గులాబీ రెండు ఒకటమ్మా. పోయి నన్ను అడిగితే నేనేం చెప్పానమ్మా? నీకు తెలిసింది చెప్పు. రోజా అంటే నాటుది అని అర్థం, నా ఒపీనియన్ అయితే. గులాబీ అంటే ఫారెన్ కోరియా. అదేలా అది చిక్కగా ఉండే ఆకులు గట్టిగా వచ్చి రెక్కలు గట్టిగా ఉండే గులాబీ, పలుచుండే రోజా. ఇంట్లో తెచ్చి నువ్వు చూడన్నా, దాన్ని మాత్రం రోజా పువ్వునే అంటారు. తెలుగు ఇంగ్లీష్ కాదులేరా. ఇది గులాబీ అల్లుకునే గులాబీ చెట్టు. ఇది దీనికి అల్లిచ్చింది కవిత, సూపర్ ఉంది. ఇంకా అది పైకి వెళ్ళిపోద్ది. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ తెచ్చిచ్చిండ్రు, దానికి అల్లి మంది తెచ్చిండ్రు. ఇది కట్ చేసి గెన్స్గర్లు తీయాలంట మా నాయన రేపల్లుడు. తీసి వీడియో పెడతా ఉండు ఆ రోజు. రా కవిత. దీని మీద ఏదో కర్ర వేసి రేపు చూపుతాను. పడిపోయింది, కట్ చేసి చూడు. గడ్డి మొత్తం క్లీన్ చేశారు వీళ్ళందరూ, గడ్డి మళ్ళీ వచ్చింది. ఇది మళ్ళీ చెట్టు మొగ్గలు వేస్తా ఉంది. ఇచ్చింది రాత్రి పోయిన మర్చిపోయిన, దేవుడు పెట్టలేదు కదా ఇప్పుడు. అది లైన్ లోకి వచ్చింది, నేను చూడలేదు. పందిరేపియాలా అది? దీనికి ఇనపదాంతో వేయించండి. ఇనపదాంతో అదే ఇనపదాంతో వేపియాలా. 4 రాడ్లు పెట్టి 4 వైపులా బాతేసి తర్వాత కమ్మిలు తెచ్చి వాటికి వెల్డింగ్ చేస్తే. లెట్స్ గో రండి. జగ్గు చూపుతాం. జగ్గు మంచిది. మామిడి చెట్టు మంచి, అన్ని పక్కల చిగురు వచ్చింది, అన్ని పక్కల బాగా వెడల్పు అయిపోయింది అనమాట. ఇప్పుడు బాగుంది చూడడానికి. చూపిస్తాం లయ్యా. సపోటా చెట్టు ఇది. సపోటా చెట్టు జుమ్మని వెళ్ళిపోతున్నానా స్ట్రైట్గా. అసలు చూడు, ఏదో మన ఎర్రచందనం చెట్టు కానీ స్ట్రైట్గా వెళ్ళినట్టు, చౌక చెట్టు వెళ్ళినట్టు మళ్ళీ స్ట్రైట్గా వెళ్తుంది. చూడండి ఎంత ఎత్తైందో.
చూడు క్వశ్చన్ కూడా చిగురు ఈ మధ్య వచ్చింది అది. కాయ ఉన్న విషయమో మొన్న నువ్వు తీసిన వీడియోలోనే చూసినావు. ఏంది నాన్న ఈ కటింగ్ ఏంది, నువ్వేంది, నీ అవతారం ఏంది, ఫారిన్ కంట్రీ వాళ్ళేనా, ఎంత మిలిటరీ వాళ్ళు కటింగ్ కొట్టించు. నేను కొట్టించాను, నువ్వు చేసిన పని సామె. కట్ చేయండి వాడు కట్ చేసింది. ఆపలే. నిన్న ఏం జరిగిందంటే మా నాయన కటింగ్కి వెళ్తారా ఉదయం నుంచి అన్నాడు. లేదు వద్దు నాతో పాటు తీసుకెళ్ళా. నాకు తెలియదు అక్కడ అంత ఓవర్గా అంత దారుణమైన మోసం జరగద్దని. నేను మా నాన్న కటింగ్ చేయించుకొని, నేను మా నాన్న గడ్డం చేయించుకొని జస్ట్ నార్మల్స్ వెళ్ళినది. ఇద్దరము హెయిర్కి కలర్ వేయించుకున్నాం. 2500 చెప్పగానే మా నాయన ఇంక బయటకు వచ్చేసిండు, దీనిలాగా బాధేస్తుందని. ప్రాణం పోయింది అసలు. తర్వాత ఏంట్రా నాయన మా సెలూన్లో కూడా, విజయవాడ మా సెలూన్లో కూడా ఇంత కాస్ట్ లేదనంటే 2000 అన్నాడు. నాకు కోపం వచ్చేసిన. ఈ రోజు చూస్తేనేమో కలర్ చూడండి, కలర్ వేస్తే కలర్ సరిగా పడలేదు. మా నాన్నది మేసాలకి వేస్తే మేసాలకి పడలేదు, ఫస్ట్ చేసి పెట్టాడు. నాకే బాధ అనిపిస్తుంది. రేపు వెళ్ళి అడుగు. నిజంగా నేనే ఎదవని నాదే తప్ప. చేసే పని ఎట్టుంటది. 150 కాదు 120. 1000 రూపాయలు అయింది. నాకు బాగా కోపం ఏంటంటే 1000 రూపాయలు పోతే మంచిగా చేయొచ్చు కదా. ఇంకా ఆయనకి గోల్డ్ కటింగ్ చేపిస్తామని అడిగితే వద్దనిడు. నాకు అలా చేస్తే 120 తీసుకుని నెత్తి గడ్డం కూడా చేస్తే, అచ్చం గడ్డం అయితే 50 రూపాయలు. ఈ చెట్లు చూడు ఎంత నలుపుకి వచ్చింది. నలుపుకి వస్తే బాధ కదా, పచ్చగా కదా రావాలా. పచ్చంగా అంత ఉంది. ఏమున్నాయి కావచ్చు ఎన్ని ఫ్లవర్స్, గ్రీన్ కలర్. ఎన్ని ఫ్లవర్స్. నీళ్ళు పడితే పోతే సచ్చి అన్నది. నీళ్ళు పట్టకపోతే సచ్చేది ఎండకి. నీళ్ళు పట్టదంటే రోజు ఎందుకు పట్టేది, రోజు పట్టు వాటికి అని చెప్పినాం. అమ్ముకోండి రా అయ్యా కావాలి టౌన్ లో. ఏంటి పూలా కొంటరా? ఈ కాదు ఎన్ని ఫ్లవర్స్ చూడు. ఫ్లవర్స్ కొంటరు, ఈ కొంటరు. దేవుడు పెట్టకూడదని పెట్టలేదులే. మల్లె పూలు సన్నజాజులు. సరే ఇంక పదండి పైన కాగితాల పూలు చూడండి. మా కాగితాల పూలు ఎట్టనియా ఏడబడిపోయినాయి. నిన్న పోయింది. సరే రానా, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏంటి మీ స్మార్ట్ జోడీలో మీ మొగాన్ని కప్పు కొట్టారో లేదని. ఈరోజు ఆ కప్పు కాదు జగ్గు. మా అదివిత దాన్ని జగ్గు అంటది, ఇప్పటికీ జగ్గు అంటుంది. ఇప్పుడు మా స్మార్ట్ జోడీ కప్పుని చూపిస్తాము. ఆ కప్పుని చూసి షేక్ అయిపోవాలా. మేము కూడా ఇదే ఆడ చూసిందే ఇంకా చూడగా ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. అది కప్పు అనేది రాక జగ్గు అనేది. కప్పుని ఎంత పెద్ద దాంట్లో పెట్టించారు. ఆ రోజు ట్రైన్లో కూడా మేము ఒక సపరేట్ సీట్ బుక్ చేయాల్సి వచ్చింది దానికోసం. ఇంతలో ఆటోలో కూడా పక్కన ఆటోకి కూడా దీనికి రెండు ఆటోలు ఆ రోజు, దీనికి ఒక ఆటో. కప్పు ముఖ్యం బిగులు. పైకి లేపాలా పట్టుకో పైకి వస్తుంది. అద్భుత పిలుపమ్మా. ఏంది అది ఇంత బరువు ఉంది. ఆ రోజు నువ్వు అద్భుత జగ్గు తెస్తాను. అనుకున్నా బరువుగా ఉంది. నేనే తెస్తాను. అద్భుతం రాని పాపం హ్యాపీ ఫీల్ వద్దాను. ఎట్ట పుట్టుకున్నావు అయితే ఆ రోజు అంత బరువుని? బరువే అది, అంత బరువు ఏం కాదని కాదు. అదిత జగ్గు తీస్తున్నా. ఎత్తుకోనా ఆ పిల్లని చూస్తుంది. అది నా లక్ష్మి ఎత్తుకో. జగ్గు తీస్తున్నాడు. తీకోతా నువ్వు కూడా చేయి పెట్టండి. స్మార్ట్ జోడీ రన్నర్ ఇక్కడ ఉందా? ఇటు పక్క ఉంది వెనకాల. రన్నర్ అప్ అని లేదేడా? ఇటుంది ఆగండి. రన్నర్ అప్ అని ఉందా? లేదు ఇక్కడ కూడా రన్నర్ అప్ అని లేదు. వెనక్కి ఇద్దాం అనుకుంటాం. ఇది సందర్భం తగ్గట్టే ఉన్నా. ఏంటమ్మా ఇది? దాని వరకు ఇది ఒక అమ్ముకుందామా? అవన్నీ పెడితే మీ గుర్తురా, మీకు ఎప్పటికైనా గుర్తుంటది. పాప పెద్దకైనా మా అమ్మ మా నాన్న ఎక్కకపోతే ఇది ఇచ్చాను. పాప వాళ్ళు దాక్కోవచ్చు, డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోవచ్చు. రాదు కింద దించో. చూడు ఏంటమ్మా ఇదే? ఏం జగ్గు? స్మార్ట్ జోడీ జగ్గు కాదురా కప్పు. ఆ రోజు నుంచి ఈ సైడ్లు పక్క పట్టుకునేది ఉండేసరికి దీన్ని పట్టుకొని జగ్గు అంటుంది. అద్విత హైట్ ఉంది, అద్విత కంటే ఎక్కువ ఉంది. నిలబడినా అద్విత కంటే హగ్ చేసుకున్నావా? నచ్చిందా? అద్విత మన తులసి కోట ఎత్తుంది. రాదా అది? మూత రాదులన్నా. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని తాగుతాడు. మా జీవితం ఏం మనుషులు.
నీకు అర్థమైంది చెప్పు. మా ఊళ్ళు స్మార్ట్ జోడీలో రన్నర్ గా వచ్చాను. రన్నర్ అంటే రన్నర్ అంటే విన్నర్ తర్వాత వాళ్ళు ఫస్ట్ విన్నర్ చేయండి మా నాయన మీకు తెలుసు తర్వాత రన్నర్ గా వస్తే వాళ్ళకి ఈ కప్పు ఇచ్చారు. ఈ కప్పు ఇచ్చినప్పుడు మా సంతోషంగా లగుదోళ్ళండి వీళ్ళ ఇంటికి. వాళ్ళ రూపాయి డబ్బులు ఇలా పోయి రావడమే. వాళ్ళ కష్టం వద్దాగా పోయింది. వాళ్ళ కష్టం వరకు పోయింది. డబ్బులు ఇస్తారు. నేను చెప్పే లోపల చెప్పిన అది ఆనందం. నేను చెప్తా. చాలా మంది ఈ వీడియో కంటెంటే నేను అనుకున్నదే ఏంటంటే మాకు రన్నర్ అయ్యాం కదా, సెకండ్ పొజిషన్ వచ్చింది కదా, ఎన్ని లక్షల డబ్బులు ఇచ్చారు, విన్నర్స్ కి 15 లక్షలు ఇచ్చారు, రన్నర్ కి ఎన్ని లక్షలు ఇచ్చారు అనేది ఈ వీడియోలో చెప్తా అని అనుకున్నా. కానీ మా నాయన నాకు తెలియకుండా స్టార్ట్ చేసి చూడు, రూపాయి లేదు డబ్బులని. రూపాయి కాదు అంటే ఇప్పుడు ఏంది ఆగు, నీ ఉద్దేశం ఏంది? చెప్పేది పూర్తిగా ఆగు. విన్నర్ కి 15 లక్షలు వచ్చినాయి కదా, వచ్చిలే వాటిల్లో 10 లక్షలు విన్నర్ కి ఇచ్చి 5 లక్షలు రన్నర్ కి ఇవ్వాలి కదా. వాళ్ళు అసలు అది లాజిక్. వాళ్ళు అసలు వాళ్ళు అన్యాయం చేసిండ్రు. ఆ రోజు బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా చేసిండ్రు, వీళ్ళు అట్లే చేసిండ్రు. చెప్తాను, విన్నర్ కి ఇస్తారు అంతే. ఎక్కడైనా రన్నర్ కి ఇచ్చారు అనుకో, మూడో వాడికి ఎందుకు ఇవ్వకూడదు? 4 వాళ్ళకి 50,000 ఇవ్వకూడదు కాదు. 6 జోడీలు వెళ్ళారు కదా, మైండ్ సెట్ అట్టే ఉంటది. ఏం వాళ్ళకు కూడా ఎంతో కొద్దిగా విన్నర్ వాల్యూ విన్నర్కే కదా. మా నాయన మాటలు పట్టుకోపోకండి మీరు. అంటే అన్న ముగ్గురు పోటీలో ముగ్గురికి ఇస్తారు కదా, సెకండ్ ఫస్ట్ థర్డ్ అని ఆ టైం ఆలోచిస్తున్నాను. నా మైండ్ సెట్ ముగ్గురు పోటీ అనుకోండి. ఎంత కష్టపడదా, కష్టపడితే కష్టపడబట్టే కదా రన్నర్ అయ్యాను. ఫోన్ చేసి కింద 6 రూపాయలు పెట్టడం అసలు వణుకుతా పెట్టినా అది కింద పడింది. అది అమౌంట్ ముందే కౌంట్ చేసి నువ్వు రాయకపోతే వాళ్ళు కౌంట్ చేస్తారు. నేను క్యాలిక్యులేట్ చేసి ఆ రోజు జరిగింది మీకు ఇంకా చెప్పలేదు కదా. యాక్చువల్గా అమౌంట్ నేను వాళ్ళందరికంటే ముందు నేనే కౌంట్ చేశాను. తర్వాత మా ఇద్దరిదే ముందే అయిపోయింది. కానీ నేను ఏం చేశానంటే వాళ్ళు ఇంకా అవ్వలేదు అనేసి ఇంకొక 10 సెకండ్స్ ఆగి కొడదామనేసి సైలెంట్గా నిలబడ్డాను. చాలా ఓవర్ కేర్లెస్ చేశాను. ఎందుకంటే ఇంకొక రౌండ్ లేదు, ఇది ఒక్కటే లాస్ట్ రౌండ్ అనేసి, ఇది ఎలాగైనా గెలవాలి అనేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం అనేసి ఆ నెంబర్ని ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుని టైం వేస్ట్ చేశాం. అదృష్టం కూడా ఉండాలి. అప్పటికే గగనంగా ఆడాం, కష్టపడలే. కానీ మా నాయన మాటలు పట్టించుకోపోగానే డబ్బులు రిలేటెడ్గా మొన్న కూడా అంతే. రాగానే ఏరా రూపాయి కూడా లేదు మీకు, ఎందుకురా మీరు పోయి రావడం అన్నట్టు అంటుండు. డబ్బు అంటే అట్ట ప్రతి దానికి. సో ప్రస్తుతానికి ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో రన్నర్ అప్ అయినందుకు ఎన్ని లక్షలు వచ్చాయి అనేది నేను చెప్తాను. ఎన్ని లక్షలు రాలేదు, రన్నర్ అయినందుకు రూపాయి డబ్బులు రాదు. కానీ జస్ట్ ఓడిపోయామని చాలా మందిలో ప్రేమ పెరుగుద్ది, అయ్యో అని అంటారు. దాంతోపాటుగా మాకు మా లైఫ్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. అమ్మ ఈ సిచ్యువేషన్లో కూడా ప్రెగ్నెన్సీలో కూడా వెళ్ళి అచీవ్ చేయగలిగామన్న కాన్ఫిడెన్స్ పెరిగింది. దానికంటే డబ్బులు ఏమి ఎక్కువ ఏం కాదు. దాంతోపాటుగా రెమ్యూనరేషన్ ఇస్తారు అందరికీ. ఆ రెమ్యూనరేషన్స్ వస్తాయి తప్పించి మాకు కూడా రెమ్యూనరేషన్ ఇచ్చారు, అవి వచ్చాయి డబ్బులు. కానీ స్మార్ట్ జోడీలో రన్నర్ అప్ అయినందుకు రూపాయి డబ్బులు రాదు. చాలామంది నాకు కూడా మెసేజ్, నీకు రాలి మెసేజ్ నాకేమని అడుగుతుంటే అన్న మీకు ఎంత ఇచ్చారన్నా అని, మీరు చూపించలేదని. అందరూ అదే అనుకుంటున్నారు. అందరూ మిస్కన్సెప్షన్ ఏముందంటే అందరికీ రన్నర్ అయితే ఎన్నో కన్నులు ఇస్తారు. మా నాయనలాగే చాలా మందికి ఉన్నది. ఇప్పుడు బజారు పోతే నన్ను ఎంతమంది అడుగుతున్నారు, ఏమని మీకు డబ్బులు ఎంత ఇచ్చారు స్మార్ట్ జోడీలోనండి. నాకు తెలియదు దాని గురించి అన్నా నేను. రన్నర్ నేను ఎందుక రన్నర్ అని గెలిచిన దాని గురించి కప్పిస్తే గెలిచిన ఫీలింగ్ వస్తుంది. అది కూడా నిజమే. జనాలు పెద్దలు ఏరియాలో అనుకునేదాన్ని గెలిచింది, వాళ్ళకు కూడా కప్పు వచ్చింది అంటున్నా. అంతే. రన్నర్కి ఏం డబ్బులు ఏం లేదు. కానీ ఓంకార్ అన్న నిన్న మొన్న ఫోన్ చేసి మాట్లాడడం హ్యాపీ, ఆపర్చునిటీ ఇచ్చిన దానికి హ్యాపీ. ఎందుకంటే మాకంటే పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ సీరియల్ చేసేవాళ్ళు, సీరియస్గా ఇండస్ట్రీలో ట్రై చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అటు చూడు, వాళ్ళని కాదని మమ్మల్ని పిలిచి రిక్వెస్ట్ చేసి అక్కడ తీసుకొచ్చి, ఇది ఆపర్చునిటీకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను అన్నిటిని డబ్బుతో చూడకూడదు. ఎందుకంటే కొన్నిట్లో డబ్బు వస్తే డబ్బు మాత్రమే వస్తుంది. ఆ నేము, ఫేము, ఆ మంచి పేరు ఇవేమి రావు. కొన్నిట్లో మంచి పేరు వస్తుంది, డబ్బు రాదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఫస్ట్ నేను ఏమనుకున్నాను, 2 రోజులు నుండి వస్తారు వీళ్ళు. మరి అంతవరకు ఆనందమా కదా. లాస్ట్ వరకు ఉన్నారంటే గొప్పతనమే. డబ్బు కూడా వచ్చుంటే బాగుండటం. ఇంకా డబ్బులు కానీ వచ్చుంటే ఇంకా ఎగిరి అడిగి పోతే ఇవాళ అది బాలకృష్ణారెడ్డి నగర్ పోతే అంటుండ్రు, నీ కూతురు అంతలా ఎగిరి డాన్స్ చేసింది అలా. అదంతా ఆమె ఏమో బాగాలేదు ఆనందం నాన్న. అది కష్టం ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా గుర్తుండిపోయే జర్నీ ఇది స్మార్ట్ జోడీది. ప్రెగ్నెన్సీలో జరిగింది కాబట్టి చచ్చిపోయినా గుర్తుండిపోద్ది. ఇప్పుడు బిడ్డ పుట్టింది అనుకో, ఆ బిడ్డతో కూడా చెప్తుంటే, ఒరే నువ్వు కడుపులో ఉన్నప్పుడు మేము ఆడికి పోయి ఎన్ని తిరిగామరా ఆయన, అమ్మ ఇట్లా అయిందమ్మా అనేసి చెప్తానే ఉంటా. చచ్చిపోయేదాకా ఇది జర్నీ గుర్తుంటుంది. నడుపుకోమ్మా.
అందుకు పని చేసిందిలే నీకు బాగా. ఏది ఇచ్చినా ఆడుకుంటారు పిల్లకాయలు. ఇది వీడియో మా ఇస్మార్ట్ జోడి కప్పు. దీన్ని ఎక్కడ పెడతామో ఏంటో మాకు తెలియదు, ఎందుకంటే ఇంత పెద్ద ఇచ్చింది ఏడ పెట్టుకోవాలి అర్థం కాదు. ఏడ పెడుతున్నా దీనికి. సో ఇది ఎక్కడ పెడతామనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము. మా కప్పు ఎలా ఉంది, కొంతమందికి విన్నర్ కప్ కంటే రన్నర్ కప్పే బాగుంది అన్నారు. అది నిజంగా మీకు అలా అనిపించిందా, లేకపోతే ఏం లేదు దాని మీద అంత ఫోకస్ పెట్టలేదు మీరు అంటారా? మొత్తానికి మన వీడియోలో చెప్పే అవకాశం రాదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలు సపోర్ట్ చేయలేదు ఇస్మార్ట్ జోడికి. బిగ్ బాస్లో చేసిన దానికంటే ఎక్కువ చేశారు. కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ, యూట్యూబ్లో కామెంట్ పెట్టిన వాళ్ళు కానీ, మాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు కానీ, మనకి ఎక్కడైనా కనపడితే ఇస్మార్ట్ జోడి గురించి మాట్లాడిన వాళ్ళు కానీ, చాలా హ్యాపీ జర్నీ అది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంతే. ప్రేక్షకుల దృష్టిలో మీరు గెలిచినట్టే తెలుసా, మీకు డబ్బులు ఒక్కటే రాలా. అప్పుడు వైకుంఠపురం వాళ్ళందరూ అనేది అదన్నా గెలిస్తే పక్కన వాళ్ళు అట్టే అంటారులే, ఎవరికి వాళ్ళు అట్టే అనుకుంటారు. అట్టేం లేదు. ఏ సీజన్లో అయినా ఏ ప్రోగ్రాంలో అయినా ఎవరైతే విన్నర్ అవ్వాలో వాళ్ళే అవుతారు. ఇప్పుడు మాకంటే ప్రేరణ వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళు విన్నర్ అయ్యారు అంతే. ఇంక అది నిత్య సత్యం అది, ఇక దాంట్లో తిరిగిలేదు. నేనున్న బిగ్ బాస్ టైంలో కూడా నాకంటే బాగా ఆడిన వాళ్ళు నాకంటే ముందు ప్లేస్లో వచ్చారు. చాలా మందే ఉన్నారు. ప్రేరణ వాళ్ళు బాగా ఆడబట్టే విన్నర్ అయ్యారు అంతే వాళ్ళు, అంతేగాని మనం విన్నర్లు అని కాదు. మాకంటే బాగా ఆడిన వాళ్ళే విన్నర్ అయ్యారు. అదే హ్యాపీ. మీరు ఒక రింగు గెలవకుండా ఈ కప్పు గెలిచారు చాలు. ఇది వీడియో. దయచేసి వీడియోస్ చూసే వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ మాత్రం 5 లైక్ల మంది చూస్తున్నారు, లైక్లు మాత్రం చేయట్లేదు. లైక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. దాంతోపాటుగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా 2 డేస్కి 3 డేస్కి ఒక వీడియో కంపల్సరీగా వస్తుంది. చాలా న్యాచురల్ వీడియోస్ వస్తాయి. అందరి సపోర్ట్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.